పనిచేస్తుంది కాబట్టి. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రజల త్రాగునీటి సరఫరా ఇబ్బందులు తొలగించడం, సమ్మర్ ఆక్షన్ ప్లాన్లో భాగంగా విలీన గ్రామాల డివిజన్ల 49 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన మంజూరు ఫైల్పై ఆయన మొదటి సంతకం చేశారు. నగర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్ పదవికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, అలాగే జిల్లా అధ్యక్షులకు, జిల్లా నాయకత్వానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ సునీల్ గారికి, మా గౌరవ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు, ప్రజలకు మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కరీంనగర్లో మొట్టమొదటిగా బీజేపీ నుండి మేయర్ పీఠం దక్కించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ప్రజల సహకారంతో ఇది కళ నెరవేరడం జరిగింది. తప్పకుండా 66 డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో రానున్న 5 సంవత్సరాల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే దిశగా మా అడుగులు ఉంటాయని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నగర అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత సుందరవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తున్నాము.